భగవంతుడు లేచి ఆ తాండవానికి ఆ త్రినేత్రం భగ 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 మండువని ఓరి దుర్మార్గుడు చంపి ఆ కుమారస్వామిని తీసుకువచ్చి శంకరుణ్ణి ఆ శంకరుని గర్భంలో పుట్టిన వాడిని తీసుకువచ్చి తారకాసురుని చంపిన రక్షించిన వాడి స్వామి నారాయణ నారాయణ తనుజులకే కాబట్టి ఇప్పుడు కూడా నీ సహాయం లేనిది ఏదో అనుమానంతో అంటున్నావు వారికి చావు ఎలా ఉంది అసురుడంటే జలంధరుని చావు కావాలన్న మృత్యు వాని చావు కావాలి వాడు చస్తేనే ఈ లోకము చల్లబడుతుంది ఈ మానవ లోకమే చల్లబడుతుంది ఈ ప్రాణము దక్కుతుంది నాకేం పని నా ప్రాణం దక్కాలి ఈ ప్రాణం దక్కాలంటే వాడు చావాలి అదేనా వాడు చావాలంటే నీ ప్రాణం దక్కాల అదేనా మనసిక స్వామి జలంధరుడు చావాలంటే వాడు ఊరికిన చావడు ఒకనాడు దివసమందున తన పుట్టుక తోటనే ఆ వీర జలంధరుడు జలములో పుట్టినటువంటి వాడు కాబట్టి ఆ జలములో ఎలా పుట్టాడు శంకరుడు తన శూలాయుధముతోటి తన శిరస్సు భస్మము వారి యొక్క శిరస్సు భస్మ చేస్తే ఆ బూడిదని ఒక్క నీళ్ళల్లో పడవేసి అందులో జపించగానే అందులో బాలకుడు ఉత్తమై లేచి ఉన్నటువంటి వాడు లేచిన తర్వాత వారికి సావు లేనటువంటి ఒక వరం ఇచ్చాడు ఏది ఏ వరము తల శంఖము కంఠహారము ఈ తల శంఖము కంఠహారము ఉన్నంత పర్యంతరము వానికి చావే లేదు మీకు చావు లేక మీరు ఎలా ఉన్నారో వారికి చావే లేదు వాడు మృత్యుంజయుడు వారికి చావు లేదు వాడు అటువంటి వాడు ఎందుకంటే నీవు ప్రాణశంకం ఉన్నంత వరకు వారి చావు లేదు ఆ యొక్క రాక్షసుడైనా జలంధరుడి కంటే ఇక నా చావు నిత్యమని కనిపిస్తున్నది కానీ దీనికి గల కారణము దీనికి గల ఉపాయము తమరు వద్దనే ఉంది స్వామి ఏదో ఓహో దేవద్ర శ్రీమంతం మోగనో
నీవు శ్రీమంతుడవు, గుణవంతుడవు, చాలా బుద్ధిమంతుడివి. మరి నీకు తెలియని ఏమున్నది దేవేంద్ర? అయినా వారికి చావాలంటే వారికి చావలేదు. కానీ ఒక ఉపాయం నాకు తోచినది. ఆ ఉపాయం నీకు ఏమని చెప్పాలి? వీరితో చెప్పితే ఇలా చెప్పకూడదు, ఇక్కడ ఒక ఇత్తనం పెట్టాలి. ఇత్తనం పెడితే నా కలకము ఎలా నిండాలి, నా కలకము ఎలా సంపాదించుకోవాలంటే వీనికి ఒక ఉపాయం చేయాలి. వీనికి ఒక ఉపాయం చేయాలంటే వీని మాత్రము ఆ జలంధ్రుడి యొక్క భార్య వీనికి కల్పించినట్టుగా చేస్తాను. ఎటువంటి వీడు స్త్రీమోహము ఉంటుంది కాబట్టి వీనికి ఒక ఉపాయం చెప్తాను. దేవేంద్ర, కానీ వాడికి పెళ్లి అయ్యాగా వాడు చావు అంటే అలా ఉండాలి. కానీ మరి వాడికి పెళ్లి అయినది. పెళ్లి అయింది కానీ పెళ్లి ఆగిందా? పెళ్లి అయింది కానీ ఆగిపోయింది. ఎందుకయ్యా? ఎలా భంగమైందంటే మరి మీరే కదా నారాయణు, మీరు ఏం చేశారంటే ఒకనాడు సమయమందున ఈ జలంధ్రునికి ఆ తులసికి లగ్నమయ సమయమందున ఈ విరుమాన ఆ తులసి గలమందు వేసేటువంటి ఒక సమయమందున మీ దేవతలందరూ పన్నాగం కట్టుకొని వీరికి పెళ్లి కాకుండా చేయాలని ఆ పూలమాల పోయి ఒక సర్పముగా నీవే ఏం చేసావంటే నీ ఉపాయముతోటి ఆ పూలమాల పోయి ఒక సర్పము చేసి ఆ సర్పం చూసి ఆ అమ్మాయి కింద వేసింది. చూసావా, ఎవరికి తెలియని దేవరహస్యాన్ని ఏర్పాటు చేశావు. నేను అప్పుడే అంటున్నాను, నీవు ఏదో నీ కడుపులో అనుమానం దాచుతున్నావు స్వామి అని. అవునవును, నా దివ్య చూసుకున్నాను, అక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయితే వచ్చి నన్ను చంపుతాడు. మరి అది నేను ఉపాయం చేసి ఆ పూలమాలలోనే పాము అయిపోయినా. ఆ అమ్మాయి రెండు కళ్ళకు చూడదేమో పాము, సభకు చూడ పూలమాల. అయ్యో, ఈ వేస్తే ఈ పాము నా భర్తను చంపుతుంది కలుస్తుందని కింద వేసింది. అట్లా భంగము కాగానే ఆ వీర జలంధ్రుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు నీ ప్రాణం తగ్గాలంటే ఒకటే ఉపాయం ఉన్నది. కానీ వారి యొక్క భార్య ఏం చేసిండు? మరి ఆ అమ్మాయిని పెళ్లి కాలే, ఇక పూలమాల వీరైతే వేశారు. ఈ అమ్మాయి భార్య మెడలో వేయ సమయం ఆ బాబాయి కింద పడ్డది. ఆ కింద పడగానే ఈ సభలోన నాకు పెళ్లి కాకుండా ఈ సభా మందిరంలోన విరుమాల కింద పడ్డదని ఆ అమ్మాయిని కొట్టి తిట్టి బంధించి బందికాళ్ళ బంధించినటువంటి వాడు పరమ సాధ్విరాలు పతివ్రత ఒక్కటే ఉందా? ఒక్కనే ఉన్నది, అందులో ఎవరూ లేరు. శిరసాలతో బంధించి వెళ్ళిపోయినటువంటి వాడు. కానీ ఆ అమ్మాయి దమయంతి కంటే, సావిత్రి కంటే, నర్మద కంటే, సతి హరసూర్య కంటే ఆహా ఎంత దివ్యమైనటువంటి ఒక మహాపతివ్రత. ఆ పతివ్రత అందులో ఎవరు చూసినా అంత ఎవరు లేరు. ఆ అమ్మాయి చాలా మహాపతివ్రత. ఆ అమ్మాయిని కూడా ఇంత అంటుకోలే ముట్టుకోలే ప్రేమించలేదు. అటువంటి వాడు ఆ పసుపు ఆ పన్నీరు ఆలక ముందే అమ్మాయిని తీసుకుని వెళ్ళి సలబంధించినటువంటి వాడు. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండేం చేస్తావయ్యా? నీవు వెళ్ళి ఆ అమ్మాయి ఇక ఇప్పటికే ఇక నా ప్రాణం పోయినా మంచిదే. అయితే అమ్మాయిని ఇప్పుడే వెళ్ళి భంగం చేస్తానయ్యా. ఏంటంటే నీవు భంగం చేస్తావా? రంభా, ఊర్వశి, మేనక, చిత్రి, తిలోత్తమ, గంధర్వ కన్యలేవు లెక్కయ్యా. ఆలియ, రతిదేవి, అనసూయ, శశిదేవి, నారాజదేవి, వీరు కూడా సావిత్రి, హాలియా. అయ్యా వీళ్ళ అందం కంటే పరమ మొగోనివే. ఇక ప్రాణం పోయినా మంచిదే. ఒంటరిగా ఉన్నదాట వాడు వచ్చి నా భార్యనంటే నీకే చెప్తాను. వాడు వచ్చి నా స్వర్గాన్ని వెళ్ళి నా చింతామణి పీఠ వరకు నా భార్య చేసుకుంటాడు కదా. వాడు రాకపోతే వారి భార్య నేను భంగం చేసి అయ్యా మన లెక్క చూసుకున్నావా? ఈనాడు నా లెక్క కట్టు. ఎందుకు? నా లెక్క చూసిపో. నువ్వు వచ్చినా మంచిదే, రాకుండా మంచిదే. నా లెక్క మొత్తం చెప్పి ఈ ఆట పైసలు కూడా ఇచ్చిపో.
కానీ ఈ భగవంతు సురద 30 కోట్ల దేవతల అగ్రగణ్యుడు నేను ఇదే క్షణంలో వెళ్ళి దాన్ని భంగం చేసి వస్తానయ్యా. నారాయణం నారాయణము. ఇప్పుడే వెళ్ళి నేను చెప్పినంత మాత్రములోన బలిపురము వెళ్ళి ఆ అమ్మాయిని చెరసాయను బంధించి అంటే విడుదల చేసి ఆ అమ్మాయిని భంగం చేసేస్తావా? అంతర్గా ఉన్నదయ్యా పోతన్నా అంత అందగట్టి కనబడితే ఏ మొగోడని విడిచిపెడతారా? ఏమయ్యా ఒళ్ళు పులకరిస్తాను దాని పేరు చెప్పాను రుమాలు ఎత్తాను. మగ పుట్టుక ఇది మొగ పుట్టుకనే. నీతి బ్రహ్మచారి కాదు నారాయణం. నీకు బ్రహ్మచారి కాక దేవేంద్ర ఇదిగో ఒకనాడు ఆర్యాదేవి నిన్ను ఏం చేశాడు నీకు తెలుసుదా? జ్ఞాపకున్నదా? నీవు ఆర్యాదేవి అంటే ఈ తులసి మాత్రము బందికాల బంధించినటువంటి వాడు. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయి నేను బంధపుస్తానని నువ్వు అంటున్నావు. కానీ మరి ఆర్యాదేవి లెక్క కాదయ్యా ఆ అమ్మాయి. మహాపతివ్రత. ఆర్య కంటే దమయంతి కంటే మహాపతివ్రత. మరి నువ్వు ఒకనాడు సమయం అందున స్వయంవరం పెట్టాడు. ఎవరు? స్వయంవరం పెట్టాడు. ఈ విరుమాల ఈ ఆర్యాదేవి ఈ విరుమాల చేతుల విరుమాల ఇలా దింపంగానే ఆ విరుమాల ఈరిపోయి ఎవరి మెడలో పడుతుందో అని ఎదురు చూసినటువంటి వారు దేవాన దేవతలు. మీరు కూడా అక్కడికి వెళ్ళినటువంటి వారు. మీరు వచ్చారు, అతిథి పాలకులు వచ్చారు, మునులు సిద్ధులు సాధ్యులు మరి ఎందరెందరో మహానుభావులు వచ్చినారు. ఆ విరుమాల తిరుక్కుంటా ఇది నా మెడలో పడుతుంది కావచ్చని నువ్వు అప్పుడు ఇట్లా కూర్చుని ఇట్లా దిగ్గులు వేసినవు. ఆ విరుమాల నీకు పడక నీ ప్రక్కనే ఉన్నటువంటి వాడు ఎవరు? గౌతమ మహాముని. ఆ గౌతమ మహాముని యొక్క ఆ విరుమాల పోయి ఆ గౌతమ మహాముని మెడలో పడ్డది. పడగానే అప్పుడు నువ్వేమంటున్నావు? అబ్బా ఇంత మంచి కన్య పోయిందిరా, నాకు దక్కనటువంటి యొక్క ఈ ఆర్యాదేవి ఈ మునీశ్వరుడు యొక్క మెడలో పడ్డ ఈ గౌతమ మహాముని మెడలో పడ్డదని నీలోన అదే కుమిలిపోయినటువంటిది. ఎన్నటికున్న దీన్ని భంగం చేయింది నా జన్మం ఉండేందుకని నీ తలంపు పెట్టుకుని ఉన్నటువంటి వాడు. అయినా నీ కన్నులు ఆ అమ్మాయి పైన పట్టదు నీ కన్నులు. కానీ అమ్మాయికి ఎవరి పైన లేదు. ఈ విరుమాల ఎవరి మెడలో పడుతుందో ఆ భార్య నా భర్తని ఆమె భావించుకున్నది. అయినా ఒకనాడు సమయం వల్ల ఈ విరుమాల ఈ గౌతమ మహర్షి ఈ ఆర్యాదేవి వాళ్ళు పెళ్లి చేసుకొని చక్కగా వాళ్ళు పర్ణశాలకు వచ్చినటువంటి వారు వనంతరం వచ్చారు. ఈ వనంతరం రాగానే అక్కడ పర్ణశాల గావించుకొని ఆ పర్ణశాలలోన ప్రతి నిత్యము ఈ గౌతమ మహర్షికి ఎప్పుడు చూసినా ఆ శ్రీమన్నారాయణ గురించి వీరు తపస్సు చేసేటువంటి వారు. ప్రొద్దున ఎప్పుడు లేచినా ప్రొద్దున లేచి ఆ ప్రొద్దున ఏది తెల్లవారుజామున ఈ గౌతమ మహర్షి ఎక్కడికి వెళ్తున్నాడు? నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని ఈ పడక యందు లేచిపోయినటువంటి వాడు. లేచిపోతే ఈ ఆర్యదేవి పడుకున్నటువంటిది. ఈ దేవేంద్రుడు ఆ గౌతముడు వెళ్ళిపోయాడని నువ్వేం చేశావు? ఈ రూపంతో పోతే బాగుండదని నువ్వు ఒక ఈ రూపం పటమార్చి గౌతమ మహర్షి యొక్క రూపం దాచుకొని అక్కడ వెళ్ళాము. ఎక్కడ వెళ్ళావు? ఆశ్రమం అందుకు వెళ్ళావు. ఆశ్రమం మందు వెళితే ఒక పంచకు ఉండి ఒక కోడిపుంజు అని కోడిపుంజు రూపం ఎత్తిడు అక్కడ పంచకున్నావు. అయితే ప్రతి నిత్యము ఈ గౌతముడు వెళ్ళిపోయేటువంటి వాడు. అయితే ఆ రోజున వీరు తెల్లవారిన అయినాక వెళ్ళిపోయేటవాడు. అర్ధరాత్రి 12 గంటలకు పోయేట్టు వీడు పోవాలని నువ్వేం చేసావంటే కోడిపుంజు అవతారం ఎత్తుకొని పంచకుండి అని కూస్తే ఆ గౌతముడు పడుకున్నటువంటి వాడు దిగ్గులు లేచాడు. అర్ధరాత్రి అంటే దిగ్గులు లేచాడు. తెల్లవారిపోయినటువంటిది. ఆర్య నువ్వు పడుకోము, నేను నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యుని ఆర్గం ఇచ్చి నేను వస్తానని ఆ గౌతముడు దిగ్గులు లేచి
ఆ కమండము బ్రహ్మదండము కమండలము పట్టుకొని వెళ్ళిపోయినటువంటి వాడు. అప్పుడు ఈ గౌతముడు వెళ్ళిపోయినాక నీవు ఆ పంచకున్నటువంటి వాడవు కోడుకుంటూ రూపం అవతారం మార్చి ఈ గౌతముని వేషము కట్టుకొని చక్కగా నువ్వు పర్ణశాల లోపలికి వెళ్ళిపోయినటువంటి వాడు. అక్కడ వెళ్ళినాక అక్కడ ఏమైందంటే ఆ ఆర్యాదేవి ఏమన్నది, స్వామి ఇప్పుడే వెళ్ళిపోయా మళ్ళీ తొందరగా వచ్చేవేమయ్యా అని ఆర్యాదేవి విచిత్రపోయినది. లేదు ఆలియా, నాకు ఈ రోజున నిన్ను ప్రేమించాలని నాకు బుద్ధి పుడుతున్నది. మనం ఈ రోజున మనం ప్రేమించుకుందామని నువ్వు అక్కడ ఆమెను బలాత్కారంతో చేశావు. ఇక్కడ చేస్తుంటే ఈ గౌతముడు నదికి వెళ్ళి స్నానం చేశాడు. సూర్యునికి ఆర్గమిద్దామంటే సూర్యుడు ఉదయిస్తలేడు అని అప్పుడు యోగా దృష్టి చూసుకున్నాడు. ఏంటిది అని చూసుకోగానే నీవు ఆ యోగా దృష్టి చూసుకోగానే ఆ యోగా దృష్టిలోనే నువ్వు అక్కడ అగుపడ్డావు. ఆ గౌతమునికి నీవు ఆ అమ్మాయి పడకలో పడుకున్నావు, అమ్మాయిని ముట్టయించావు. అప్పుడు చూసుకున్న వరకల్లా ఓరి ఇంద్ర, నా రూపముతో వచ్చి నువ్వు నా భార్యను భంగపుస్తావా అని చెప్పని ఆ గౌతములు దిగ్గున లేచిండు. సరే అని పర్ణశాలకు వచ్చాడు. పర్ణశాలకు రాగానే నీవు వెళ్ళి ఆర్య అని పిలిచావు. ఆర్య లేచాది, నువ్వు అట్లే ఉన్నావు. ఓరి దేవేంద్ర అని ఈ గౌతముడు నేను పేరు పెట్టి పిలిచాడు. పిలువంగానే అప్పుడు ఆ రూపం పటమార్చి నువ్వు నిజా స్వరూపం అయిపోయినటువంటి వాడు. అనగానే ఆర్యదేవి ఏం చేశాది, ఓరి దుర్మార్గుడా, నీవు నా భర్త రూపంలో వచ్చి నన్ను భంగపుస్తావా అని చెప్పి నువ్వు ఏ యోనికైతే నువ్వు ఆశపడ్డావో నీకు నీ నిలువెల్ల నీకు యోనులై జన్మించుగాక అని ఆర్యాదేవి నీకు అప్పుడు శాపం వస్తుంది. అది యోనులు అనగా ఏంటంటే ప్రజలకు చూడనేమో నెమలి పింఛము లెక్క ఉంటావు, నీవు చూడగానేమో యోనులు అంటే అన్ని ఆడవాళ్ళకు ఉన్నటువంటి యోనులు నిలువెల్ల నీకు యోనులై ఉన్నటువంటి ఆ ఆర్యాదేవి ఇచ్చినటువంటి ఆనాడు శాపము మరొకవేళ పాత కథలు ఎందుకు, కొత్తగా సృష్టి చేసి ఆ పాత ఎందుకు కాదు ఆర్యాదేవి మనకైతే ఎడిగట్టను చూస్తున్నావా? మరి నువ్వు ఇప్పుడు బలిపురం పోతే బలిపురం పోతే మరి ఈ తులసి మాత మరి ఆమె చెప్పిస్తే నువ్వు మళ్ళీ చెడిపోతాయేమో అని నేను మన లంచతనం మాకు మంచిగా కలిసి అంటది. ఏంటిది లంచతనం? ఇది మంచిగున్నది లంచతనం చెప్తే లంచతనం మనకు కలిసి అంటదే. ఈతను మనకి మీసం ఒక్కటే లేకున్నా కానీ ఆ అమ్మాయి మహాపతివ్రత, కానీ కఠినమైనటువంటి ఒక మనిషి. ఎంత కఠిన ఇంటి అయినా ఇంతలో బాధించదా? అమరుడు అంటే దేవతలకు ముఖ్య గణుడు, 33 దేవతలకు అగ్రగణుడైన ఈ దేవతలందరూ ఆ అమ్మాయి నాకెంత ఎందరును సమాధానపరిచి ఎందరును నన్ను చూస్తేనే ఆడవాళ్ళు పడిపోతారు. నీకు తెలుసా? నా మాటలకు, నా చిత్రతకు, నా అందములకు, నా చందములకు తయారై వెళ్తా. మా అయ్య గురించి ఏ ఆడి చూసినా చెప్పమంటే ఉంటుంది మా అయ్య. ఇప్పుడే వెళ్తా.
అక్కడ వైర్లు ఇది కాదు ఇక్కడికి అవుతుంది అది కాదా వైర్లు అక్కడ అంటారా నారాయణుడు ఇప్పుడే ఆ భగవంతుడు నామ స్మరణ చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బలిపురం పోవాలి. బలిపురం పోయి ఆ వీర జగన్నునికి వాళ్ళు ఎన్ని గుద్దులు గుద్దుకుంటారో ఎన్ని కొట్టుకుంటారో నా కడుపు లాడులు కోవా జిలేబీ సర్కార్ తిన్నట్టు అవుతుంది. अरे भीगेगा మొత్తం తీయాలి. బలిపురము చేరవచ్చినటువంటి వాళ్ళను ఇప్పుడు ఆ బలిపురములో ఉన్నటువంటి ఒక వీర జలంధ్రునికి ఇట్టి విషయము మరి వస్తుందని ఇతనితో చెప్తాను, కనుక్కుంటాడా లేదా? నారాయణ నారాయణ ఓహో జలంధరా జలంధరా నారాయణ నారాయణ విజయస్తు విజయస్తు. నారాయణ నా ప్రయాణమా? ఇక నా ప్రయాణం అంటే 3 లోకాలే, సత్యలోకము, బ్రహ్మలోకము, వెండి లోకము. ఇట్టి 3 లోకాలే ప్రపంచములో నా జరగనున్నది, జరగబోయేది, కాల భవిష్యత్తు వర్గవానము నా చేతిలో ఉన్నది. కాబట్టి నీకొక మాట చెప్పుదామని ఇక్కడికి వచ్చాను.
మళ్ళీ అనాలా? మళ్ళీ అని ఒక్కసారి మానుగని భక్తి తులసి రాణి ఎవడ కొల్చబోగా పూజిత మోదలు లేదు నేను అండాండం పిండాండం బ్రహ్మాండకి 3 లోకాలు తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చే సమయానికి నా యోగా దృష్టి చూసుకుంటే ఇందులో ఏమవబడుతుందంటే కాల భవిష్యత్ వర్గ వానం నాకు ఇందులో ఏమవబడుతుందంటే నీ భార్య అయిన సతి తులసి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని బందికాలు బంధించవు కదా. బందికనుడు వేశాను. బందికాలు ఎప్పుడైతే శిరసాలను బంధించావో ఎవడో వచ్చి నీ భార్యను కొంచపోయేటట్టుగా నాకు ఇందులో అగుపడుతుంది. ఏమిటది? కళ వికల్పమా? నాకు నీవు అనువిధమున నాకు చిత్రమున్నది. అవునయ్యా, ఇది విచిత్రమున్నది. ఎవడో కొంచపోయినట్టుగా నాకు నా ప్రతాపంబు తెలవక ఎవడు వచ్చాడు? ఎంతటి ధైర్యవంతుడు! నారాయణం శరీరం అంతా తుంతుని వేసి బలిపురి చుట్టూ బలి వేస్తాను వాణ్ణి. ఏమండు వచ్చాడు. నా భయము లేక ఒక్కడు ఫలితుల గర్భలో పెట్టాడు. కానీ ఎవరు వస్తున్నారు అని నువ్వంటున్నావా? అది పేరు చెప్పు. వారి పేరు చెప్పన్నా? బ్రతకడు ప్రాణితో. నారాయణం మరి వారి పేరు చెప్పితే నువ్వు ఏమందువో ఏమో అని దానవేంద్ర. ఇంకా ఏమిటి సంశయం లేదా? వచ్చావు నాకు చెప్పండి. దెందములో సందివేశం లేదు దాతకుండా చెప్పండి. సురపతి నేను ఇక్కడికి నీ భార్య దగ్గరికి ఎవరు వస్తున్నారంటే అది వచ్చునో రాకపోనో అఠాన్ మీదనే ఉన్నది. కానీ వస్తు నీకు వైరు ఇంత ముందుకు వైరు ఎవరున్నారు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడే నీ యొక్క బలిపురానికి వస్తున్నటువంటి వాడు ఇక్కడికి. ఇంద్రుడే బలిపురముకు వస్తున్నాడు. నిజమా? నువ్వు అక్కడికి పోవడెందుకయ్యా? వాడి వద్దకు ఎందుకయ్యా? వాడే నీ వద్దకు వస్తుండు.
అంతేనా? ఆ. కుంటి వారి వద్దకి గంగ నడిచి వచ్చినట్టు వచ్చా. గంగా నడిచి వచ్చినట్టు నీ వద్దగా వస్తున్నావు. అదే. ఇక నువ్వు అక్కడ పోవడం అవసరం లేదుగా. గురునాథుడేనా? రాగానే జుట్టు పట్టు వాడిని దెబ్బలు కొట్టు చెరసల బంధించుము నీ ఇష్టమే ఇష్టముగా. నారాయణ నా దొరిక సరిగ్గా చూడతారా? సురపతి బయలు ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వధిస్తున్న నేనే అంటే వాడే నా వద్దకి వస్తాడా? వస్తున్నా. రాని రాని దొరకబట్టి వాడిని తెగ నరికి వాడి దేవలోకమంతా పాడు చేసి శశిదేవిని తీసుకువచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. వాడు రాని చుండగీడు. నారాయణ నారాయణ. అబ్బా, ఇప్పుడు నాకు ఎంతో తృప్తికరమైనటువంటి ఇంకా రావాలి అయితేనే ఇంకా జరుగుతుంది. ఇత్రం పెట్టాను, దానికి నీరు పోయాలి, చెట్టు పెరగాలి, ఖాత కాయాలి, పొలము కావాలి, అప్పుడు నీకు తినాలి. నారాయణ వాడిని తెగ నరికి వాడిని చెరపట్టి వాడి జీవితం తీస్తాను. ఇక నాకు సెలవు, నీకు సెలవు. ఇక నేను వెళ్ళి వస్తాను. నారాయణ నారాయణ నారాయణ. ఇదిగో, ఓ జలంధర, నీవు ఇప్పుడే వాడు వస్తుండని నీవు పెద్ద కాడ కావలి ఉండకు. నీవు ఒక చోట ఉన్నట్టు ఒక చోట ఎక్కడలో ఉంటాను. ఎక్కడో ఉండువు. వాడిని కాపెట్టుకుంటూ ఒకసారి చూడు. అయితే ఆ కాపెట్టుకుంటూ చూసినందుకో రాగానే వాడి జుట్టు పట్టి వాడిని వంగబెట్టి ఒక్క గుద్దు గుద్దవో, నువ్వు ఎన్ని గుద్దులు గుద్దవో నాకంత సంతోషం ఉంటుంది. చూడు సుమా, వాడు కట్టుకున్న భార్యను ఎవరైనా గుర్తుకపోతాడు ఎవరు ఉన్నాడా? పరాయి వాడు నీ భార్యను చేపట్టాడు ఎవరైనా? అయినా వాడు నీవు చెప్పావు, నువ్వు చెప్పిన మాట కరెక్ట్ ఉంటది. కరెక్ట్ లేకపోతే నిన్ను కూడా చంపుతా. అయ్యా డ్రామా లేకు నువ్వు. అయ్యా నువ్వు నాలుగానే ఉండాలనుకోవాలి. మరి వాడా కాదా? అబద్ధమా నిజమా? నిజమంటే నీకేమి లేదు. నిజం నిజం. లేకపోతే వీడిని బల్ల కింద పెట్టుడు తెల్లారదాకా. బల్ల కిందనే పండుగట్టుడా ఆ, బల కింద పండుకోవాలి. బల్ల కిందనే ఉండాలి బిడ్డ. బల మీద బల్ల మీద కాదు, బల్ల కింద ఉండాలి. నీ మీదకి మేము బల్లేసుకోవాలి. సరే, నేను వెళ్ళి వస్తాను. ఇక నేను 3 లోకాలు తిరుగుకుంటూ వెళ్ళాలి. నారాయణ నారాయణ. మోహదారు